దేవి ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎవరైనా లైవ్లో ఉన్నారా? కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ లైవ్ అనమాట. ఎలా ఉన్నారు అందరూ? లంచ్ అయిపోయిందా అందరిది? నేనైతే లంచ్ చేసేసాను. ఇంకేంటి, ఏం చేస్తున్నారు? ఎవరు లైవ్లో లేరా? ఎవరైనా లైవ్లో ఉంటే లైవ్కి రండి. ఇంకేంటి, ఏం చేస్తున్నారు అందరూ? పడుకున్నారా? ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. నా ఛానల్ గురించి చెప్పాలంటే, నేను ఏదన్నా హెల్తీగా ప్రిపేర్ చేసింది పెడదామనేసి ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ఎప్పుడైనా వీలు కుదిరితే, అంటే నేను స్కూల్కి వెళ్తాను అనమాట, టీచింగ్ చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా అప్లోడ్ చేసేదాన్ని ఏదన్నా వీడియో షూట్ చేసి. సండే టైం కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే అప్లోడ్ చేసేదాన్ని అనమాట వీడియోస్. అయితే 1 ఇయర్ నుండి కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. కుకింగ్ అండ్ ఇంకా ఎక్సెట్రా, స్కిన్ కేర్ అని, ఇంకా ఏదైనా సరే మీరు చెప్పండి ఎలాంటి వీడియోస్ చేయాలో ట్రై చేద్దాము. నేనైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి యాక్చువల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి పెడదాం అనుకున్నాను ఛానల్. కాకపోతే ఎందుకో కుకింగ్ కూడా ఇష్టం అనమాట. అది కూడా హెల్తీగా కుక్ చేయడం అంటే చాలా ఇష్టం. దాని మీద ఏదైనా వీడియోస్ అలా అప్లోడ్ చేస్తున్నాం. మనం ఏదైనా కుక్ చేసింది లేకపోతే ప్రిపేర్ చేసుకుంది, ఆ సమ్మర్ వస్తే ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకుంటాం కదా, అలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేద్దాము, చేసినవి అప్లోడ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అలాగే పెడుతున్నాను. వ్యూస్ కూడా పర్లేదు. ఇంకా మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అందరూ చూడరు కదా. ఎవ్రీ వీడియో కూడా చూస్తేనే మనకి రీచ్ అనేది వస్తుంది. అలాగే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అంటే, కంటెంట్ ఏం లేకుండా వీడియోస్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు అనమాట. ఏదైనా కంటెంట్ మనం క్రియేట్ చేసి వీడియోస్ చేస్తే బెస్ట్ కదా. ఒక 5 మినిట్స్ వీడియో ఉందంటే ఏం లేకుండా చూడమంటే చూడలేరు కదా ఎవరైనా సరే, టైం వేస్ట్. ఏదైనా సరే కొంచెం మనకి కంటెంట్ రిలేటెడ్ అయి ఉన్నది పెట్టడానికి ఇష్టపడతాను అనమాట. అంటే మనం ఒక ఫుడ్ తీసుకుంటున్నాము అంటే ఆ ఫుడ్ నుండి ఏ ఎలాంటి బెనిఫిట్స్ తీసుకోవాలి, అంటే మన బాడీకి ఏం కావాలి, మన బాడీ ఎలాంటిది తీసుకుంటుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ తినేస్తున్నాము, ఆకలి వేస్తుంది కాబట్టి తినేస్తున్నాము అనకుండా ఏం తీసుకోవాలి, మన బాడీకి ఏం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కార్బ్స్ కావాలి, అంటే కార్బోహైడ్రేట్స్ ఏం తీసుకోవాలి, ప్రోటీన్స్ ఏం తీసుకోవాలి, అండ్ వైటమిన్స్ ఏమి మనకి యూజ్ అవుతాయి, ఎలాంటి వాటిని తింటే మనకి మన బాడీ ఎక్కువ ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా ఉంటుంది, అలాంటి వాటిని చూస్ చేసుకుంటాను. అంటే వీడియోస్ కోసమని కాదు, కానీ నేను డైలీ లైఫ్ స్టైల్లో కూడా అలాగే యూస్ చేసుకుంటాను అనమాట. అంటే ఎలా తినాలి, ఏం తింటే మనం హెల్తీగా ఉంటాం అలా చూస్తాను అనమాట. తీసుకునే ఫుడ్లో కూడా ఈరోజు నేను ఈ ఫుడ్ తీసుకుంటున్నాను కాబట్టి అందులో ఏదైతే ఉంటుంది, అంటే ఎలాంటి విటమిన్స్ ఉందా, ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్డా ఏంటని చూస్తాను అనమాట. దాని ప్రకారమే తీసుకుంటూ ఉంటాం. వైట్ రైస్ అయితే తక్కువ తింటాం.
ఎందుకంటే మనకి ఆహ్, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఏంటంటే స్టార్చ్ ఎక్కువ ఉన్నది వైట్ రైసే. అంటే తినే వాళ్ళు ఒకేసారి మానలేం కానీ ఆహ్, మనం ఎక్కువగా వైట్ రైస్ తినడం తగ్గించాలనమాట. వైట్ రైస్ ఎప్పుడైతే తినడం తగ్గిస్తామో అప్పుడే మనకి కొద్దిగా ఫిట్ అనిపిస్తది బాడీ. వైట్ రైస్ ఒకేసారి మానేయకుండా క్వాంటిటీ కొద్దిగా తగ్గించండి. తినే వాళ్ళకి చెప్తున్నాను, ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు. కొద్దిగా క్వాంటిటీ తగ్గిస్తే గనక మనం తర్వాత ఏం తినాలి, దాని ప్లేస్‌లో ఏం తినాలి. ఇప్పుడు ఎక్కువ రైస్ తినేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే హ్మ్, గబగబా తినేస్తూ ఉంటారనమాట. నేను కూడా స్టార్టింగ్ ఎక్కువ అలాగే తినేదాన్ని. అంటే తినేయాలి, టైమ్ టు టైమ్ తినేయాలనుకోండి. మనం చాలామంది నమలరు, ఫుడ్‌నయితే నమలరు కదా! మింగేస్తా ఉంటారు. ఈ మింగడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ తినేస్తా ఉంటాం మనం. అలా కాకుండా మనం స్లోగా, నెమ్మదిగా కొద్దిగా తింటే మనకి ఆ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలనిపించదనమాట. మనం ఎప్పుడైతే మింగేస్తాం స్టార్ట్ చేసామో అప్పుడే మనం ఫుడ్ ఎక్కువగా తినేస్తాం. మనకు తెలీదు. మనకి కడుపు నిండుగా అయిపోవాలనిపిస్తా ఉంటది. అలా కాకుండా కొద్దిగా తీసుకుంటే తక్కువ ఎక్కువ నమిలి తీసుకుంటే ఫుడ్ అనేది తక్కువ తీసుకోగలం. అదైతే ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ ఫుడ్ కంట్రోల్ అనమాట. ఫుడ్ కంట్రోల్ కూడా మనం ఫుడ్‌ని మనకి క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఫుడ్ ఎలా తీసుకోవాలి అని మనకు అనిపించినప్పుడు ఏం చేయాలంటే తక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. లేదు ఇప్పుడు కాదు, టైం కాదు. అంటే మన స్టమక్‌ని ఎప్పుడూ ఖాళీ ఉంచం. ఏదో ఒకటి తింటూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఆ పప్పు మనందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా. కానీ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారనేసి చెప్తున్నాను. ఇప్పుడు గ్రైండర్ తీసుకుంటాము. అందులో పప్పు దానికి ఎంత సామర్థ్యం ఉందో అంత మాత్రమే వేయాలి. కానీ దానికి మించి మనం వేస్తే ఏమవుతుందంటే గ్రైండర్ తిరుగుతదంటారా? తిరగదు. అలాగే మన స్టమక్ కూడా, అది కూడా ఒక గ్రైండర్ లాంటిది. కాకపోతే మనం ఏం చేస్తామంటే వేస్తూనే ఉంటాం. అలా తిరిగి, ఇలా తిరిగి ఏది కనిపిస్తే మన ఇంట్లో ఏది తినడానికుంటే అది కడుపులో వేసేసుకుంటూ ఉంటామనమాట. మనకి ఫుడ్ తినే గ్యాప్ అంటే ఈ టైం నుండి ఈ టైం వరకు తినాలి. ఈ టైంలో ఇంకా స్టమక్‌ని ఎంప్టీగా పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలనమాట. అలా కాకుండా ఏం చేస్తారంటే చాలామంది ఫుడ్ తినేస్తే అయిపోతది. తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ కొంచెం తినేద్దాం. ఇలా కాదనమాట. మార్నింగ్ ఈ టైం నుండి ఈ టైం లోపు నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ కొంచెం గ్యాప్. ఇలా గ్యాప్ ఇవ్వాలనమాట. ఆ గ్యాప్ ఎప్పుడైతే ఇస్తామో మనం, అప్పుడు మాత్రమే మన డైజెషన్ సిస్టమ్ కూడా బావుంటదనమాట. లోపల లివర్ ఫంక్షనింగే కాదు, మన స్టమక్ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. హ్మ్. దానివల్ల ఏంటంటే మనం ఫుడ్ కూడా టైమ్ టు టైమ్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ చాలామందికి కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంటది. ఏంటంటే మనం టైంని ఎప్పుడైతే మన స్టమక్‌కి అలవాటు చేస్తామో దాని ప్రకారమే మనకు ఆకలి కూడా వేస్తదనమాట. మనం అలా కాకుండా మనకి నచ్చినట్టు తినేద్దాం, ఎప్పుడు పడితే అప్పుడు తినేద్దాం అంటే ఒక ఆకలికి టైం అంటూ ఉండదు. అలా కాకుండా మనం ఈ సర్టెన్ టైంలో తినాలి అని పెట్టుకోవాలనమాట. ఇది సెకండ్ థింగ్. ఇంకొకటి మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అసలు మన ఫుడ్‌లో ఎలాంటివి మనం తింటున్నాం? అసలు మన బాడీకి ఉపయోగపడేవి తింటున్నామా? లేదా మన బాడీకి అవసరం లేనివి తింటున్నామా? ఇది కూడా చూసుకోవాలనమాట. ఆహ్, దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో చేంజెస్ కనబడతాయి. మనం మీరు కొన్ని రోజులు వైట్ రైస్ నైట్ టైము పూర్తిగా మానేసి చూడండి. హెల్తీగా అనమాట. అంటే వెయిట్ ఉంటారు. వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్లీ రైస్ తినే వెయిట్ పెరిగిపోతున్నారు అనడానికి కూడా లేదు. జంక్ ఫుడ్ తింటూ వెయిట్ పెరిగిపోవచ్చు. లేదా లేట్ టైంలో తింటూ, అంటే నైట్ టైం లేట్ నైట్ తినడం, డే టైం కూడా ఒక టైంకి తినకపోవడం వల్ల కూడా వెయిట్ పెరిగిపోతారు. ఇంకా హ్మ్, ఆకలి ఆకలని లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో తిన్నా కానీ బరువు పెరిగిపోతారు కదా! మనకొక టైం అంటూ పెట్టుకోవాలి. మనం తీసుకునే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువున్నాయా?
అంటే మనం ఎక్కువ బయటకి ఎండలో వెళ్ళి పనిచేసే వాళ్ళకైతే క్యాలరీస్ బర్న్ అయిపోతాయండి. ఇప్పుడు కష్టపడే వాళ్ళు ఉంటారు బయటికి వెళ్ళి ఎండలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ తిన్నా కానీ వాళ్ళకి పర్లేదు. ఏంటంటే వాళ్ళు ఎక్కువ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంట్లో ఉండే లేడీస్ అంటే మనకి పని ఏం తక్కువ ఉందని కాదు. మనకు కూడా పని ఎక్కువగానే ఉంటది. కాకపోతే ఏమవుతుందంటే మనం పనంతా చేశాక తిందాము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, రిలాక్స్‌గా కొద్దిగా తిందాం, అప్పుడు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. మనం పనంతా అయిపోయిన తర్వాత తిని రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అది మన బాడీకి ఎక్కువ పట్టేస్తూ ఉంటదనమాట. ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఫైబర్ ఉండడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి తగ్గుతాయనమాట. మలబద్ధక సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇలాంటివన్నీ కూడా రెడ్యూస్ చేసుకోవాలంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మరి ఫైబర్ ఎందులో ఎక్కువగా ఉంటుందంటే వాటర్ సాలిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా తీసుకోవడం మనకి ఎంతో అవసరం అనమాట. పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారాన్ని మనం చూసుకోవాలి. త్వరగా అరిగిపోయేవి త్వరగా గ్లూకోజ్‌గా మారతాయి మన బాడీలో. అందుకని త్వరగా అరిగిపోయేవి కాకుండా కొంచెం నెమ్మదిగా, నెమ్మదిగా మన బాడీలో ఇంజెక్ట్ అయ్యేవి తీసుకోవాలనమాట. అంటే ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఇంకా వైటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ కూడా మనం ఎక్కువ తింటూ ఉండాలి. డైలీ రైసు ఇలాంటివే కాకుండా మనం కావాల్సినవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే బాడీకి చాలా హెల్ప్ఫుల్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఫుడ్‌లో చేంజెస్ ఏం చేసుకోవాలంటే మార్నింగే నేను చెప్పేదేంటంటే మార్నింగే లేచి హాట్ వాటర్ తీసుకుంటే చాలా మంచిదండి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అంటే మలబద్ధకం ఉన్నవాళ్ళు చాలామంది 2 డేస్‌కి, 3 డేస్‌కి అలా అలా కూడా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ వాటర్ ఎక్కువ తీసుకోండి. మన బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి కాబట్టి, వాటర్ ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకుంటామో అప్పుడు హెడేక్ రావడం తగ్గుతుంది. ఇంకా మన బాడీలో కూడా చాలా చేంజెస్ కనిపిస్తాయనమాట వాటర్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడు. చూడండి సమ్మర్ టైంలో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ చల్లగా ఉన్నప్పుడు ఆ సీజన్స్‌లో మనం వాటర్ అనేది దాని జోలికే పోం. అలా కాకుండా డైలీ నేను ఇన్ని లీటర్స్ తాగుతాను. ఇంత కావాలి మనకి అనేసి పెట్టుకోండనమాట. నేను ఇదిగో ఒక ఈ గంటలో ఇంత వాటర్ తాగుతాను అని పెట్టుకోండి. అలా నేనైతే టార్గెట్ ఏం పెట్టుకుంటానంటే ఒక 4 బాటిల్స్ పక్కన పెట్టుకుంటాను మార్నింగే. ఒక 1 లీటర్ బాటిల్స్ 4 పెట్టుకుంటాను. ఒక్క బాటిలు తాగాలి. ఈ టైం నుండి ఈ టైం వరకు ఒక బాటిల్ తాగాలి. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఈ టైం నుండి ఈ టైంకి ఒక బాటిల్ వాటర్ తాగాలని పెట్టుకుంటాననమాట. అలాగే తాగుతాను. ఈలోపు మన ఫుడ్ మెయింటైన్ కూడా ఆ టైంకి మనం వర్క్ చేసుకుంటూ మనకి ఆ టైంలో అయిపోయే వర్క్ అంటే నేను స్కూల్‌కి వెళ్ళాలి అంటే మార్నింగే ఏం చేస్తానంటే వీలైనంత మట్టుకు మార్నింగే ఏదైనా బాదం కానీ రాగి జావా లేకపోతే ఏదో ఒకటి జావా అలాంటిది ప్రిఫర్ చేస్తాను. ఓన్లీ ప్లెయిన్‌గా అయితే తీసుకోను. అందులో క్యారెట్ అని, లేకపోతే గ్రీన్ పీస్ అని, చిక్ పీస్ అని ఇలాంటివి ఏదైనా సరే యాడ్ చేస్తూ ఉంటాననమాట. లేకపోతే కార్న్ అని, స్వీట్ కార్న్ ఇలాంటివి ఏదో ఒకటి యాడ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసుకుంటాను. ఒకవేళ అదే ఇంటి దగ్గర ఉంటే గనక 11 ఆ టైంకి ఏదైనా బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కానీ, కీరా ఆమ్లా జ్యూస్ కానీ ఇలాంటివి ఏదైనా తీసుకుంటూ ఉంటాననమాట. స్కూల్‌కి వెళ్ళే టైంలో అయితే కుదరదు. స్కూల్‌కి వెళ్ళకుండా అయితే అలాంటివి తీసుకుంటూ ఉంటాననమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే నెక్స్ట్ మరి స్కూల్‌కి వెళ్ళినప్పుడు బిజీ లైఫ్‌లో స్కూల్‌కే కాదు, ఆఫీస్‌కే కాదు వెళ్ళేటప్పుడు మనం మనం ఎలా మన ఫుడ్‌ని ఎలా చేంజ్ చేసుకోగలం అంటే మార్నింగే ఏం చేస్తామంటే మనం టిఫిన్‌కి ఎప్పుడైతే మనం టైం కేటాయించాలో అదే టైంలో మనం మనకి హెల్తీగా తినడం నేర్చుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిక్ పీస్ అవి ఉంటాయి కదా! శనగలు ఇలాంటివి కూడా నానబెట్టి వాటిని గ్రైండ్ చేసుకోండి. దోస కింద వేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ వేసుకోండి. పెసరట్టు ఇలాంటివన్నమాట. ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవచ్చనమాట.
ఇదే కాదు మనం ఇడ్లీ అనేది కూడా వైట్ వైట్ ప్రోడక్టే కాబట్టి రవ్వ కాకుండా దాంట్లోనికి జొన్న నూక కానీ ఏదన్నా లేకపోతే రాగులు మినప్పిండి కలిపిన ఇడ్లీ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మళ్ళీ రాగులు అవి ఎక్కువ ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తినకూడదు. ఫస్ట్ ఇప్పుడు లేడీస్‌లో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా! ఎలా అంటే హార్మోన్స్ హ్మ్. అందరికీ కూడా ఇన్‌బాలెన్స్ అయిపోతా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే థైరాయిడ్ ఎక్కువైపోవడం, హైపోథైరాయిడిజం ఇలా రావడం, మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, ఇంకా చాలా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి ఆడవాళ్ళకి. ఇంకా మెనోపాజ్ టైం కావచ్చు, ఇలాంటి టైంలో కూడా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలా ఎలా ఉంటుంది అనేసి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు తినకూడనివి ఉంటాయి. అలాంటివి కూడా అవాయిడ్ చేసుకుంటూ మనం ఫుడ్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో ఆహ్, ఒక కప్ పెట్టుకుండి దానికి సరిపడా తింటాననమాట. మళ్ళీ ఈవినింగ్ ఏదన్నా తినాలి అనిపిస్తే గనక ఏదైనా బెల్లపచ్చు బెల్లం అంటే ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా! దాంతో చేసిన వేరుశనగ అచ్చు కావచ్చు, లేకపోతే మిల్లెట్స్‌తో చేసిన అలాంటివి కానీ, లేదా ఈవినింగ్ కూడా ఏదన్నా ఒక ఫ్రూట్, ఒక జామకాయ అలాంటివి ఏదన్నా తింటూ ఉంటాను. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడననమాట. ఎక్కడికన్నా బయటకి ఫంక్షన్‌కి అవి వెళ్ళినప్పుడంటే అది తప్పదు. కాకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఇంకా అలాంటివి పెద్దగా ప్రిఫర్ చేయననమాట. కుక్ చేయడానికి కూడా ప్రిఫర్ చేయను. ఎప్పుడన్నా ఏదన్నా ఇంకా బాగా ఎప్పుడన్నా రెయినీ సీజన్ ఆ టైంలో ఎప్పుడన్నా ప్రిపేర్ చేస్తాను తప్ప ఆయిల్ ఫుడ్ కూడా పెద్ద ఎక్కువగా తినేయం. ఇంకా ఇంకేంటంటే మన ఈవినింగ్ అనేది చాలా ఎర్లీగా తినేస్తే మంచిది. 5 కల్లా మనం మన డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది. చాలామందికి 5కి తినేస్తే మళ్ళీ ఆకలేస్తది. నాకు కూడా అలాగే వస్తదనమాట. నేను 5 కానీ ఒకవేళ ఫుడ్ తినేసాను అంటే మళ్ళీ 9 ఆ టైంకి కూడా మళ్ళీ ఆకలేస్తూ ఉంటది. కానీ మనం ఫుడ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలనమాట. నేనేం చేస్తానంటే నైట్ వీలైనంత వరకు రైస్ అవి తీసుకోవడానికి ఇష్టపడను. ఒక్కొక్క టైంలో చపాతీ అలా తింటూ ఉంటాను. చపాతీ కూడా సేమ్ క్యాలరీస్ కదా! ఇంకా అది తప్పించి లేకపోతే ఏదన్నా ఒక ఫ్రూట్ బౌల్ తీసుకోవడం. ఏదైనా కొన్ని ఫ్రూట్స్ తీసుకొని కట్ చేసుకోండి. వాటిని ఎంజాయ్ చేస్తూ తినడం. హనీ కూడా యాడ్ చేసేదాన్ని కానీ హనీ కూడా పెద్దగా యూజ్ చేయట్లేదు ఫ్రూట్స్‌లో. ఎందుకంటే ఫ్రూట్స్ బాగా పండినవైతే అవే తియ్యగా ఉంటాయి కాబట్టి మనకంత ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇంకా వచ్చేసి ఫ్రూట్స్ తినొచ్చు. లేకపోతే ఏదైనా కొంచెం త్వరగా అరిగిపోయేవన్నమాట. అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఒక 5-6 ఆ టైంలో తినేస్తున్నామేమో డిన్నర్ అనుకుంటే, మనం ఏం చేయొచ్చంటే కొబ్బరి ఏదైనా యాడ్ చేయొచ్చనమాట మన ఫుడ్‌లో. కొన్ని వేరుశనగ గుళ్ళు, శనగలు ఇలాంటివి నానబెట్టేసి వాటిని ఒక విజిల్ రప్పించేసి అవి క్యారెట్, కొద్దిగా కొబ్బరి వేసుకొని తినేసినా సరే ఈవినింగ్ మనకి చాలా హెల్తీగా ఉంటదనమాట. ఈవినింగ్ అంటే లేదండి మాకు డైజెషన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు అనుకున్న వాళ్ళు అలాంటివి అవాయిడ్ చేసేయచ్చు. లైట్ ఫుడ్ తినడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ థైరాయిడ్ లేని వాళ్ళు కూడా లేడీస్ ఏం చేస్తారంటే జెంట్స్‌కి కూడా థైరాయిడ్ వస్తుంది. కాకపోతే లేడీస్‌లో ఎక్కువగా ఉంటుంది కదా ఈ ప్రాబ్లమ్. ఒకవేళ అలా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్లీ వన్స్ మనకి మన హెల్త్ మీద ఎలా కంట్రోల్ ఉండాలి అంటే థైరాయిడ్ లేదండి మాకు, షుగరు ఇలాంటివి ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి అని అనుకుంటాము. కాకపోతే 6 మంత్స్ లేదు లేదా 1 ఇయర్‌కి ఒకసారి ఏం చేయాలంటే మనం చెకప్స్ చేయించుకోవాలన్నమాట. చెకప్స్ అంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవచ్చు, షుగర్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఇంకా మనం క్రియాటినిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూపించుకోవచ్చు. క్రియాటినిన్స్ అంటే మన కిడ్నీస్‌కి సంబంధించి మన ఫంక్షనింగ్ అంతా జరిగేదేంటి క్రియాటినిన్ లెవెల్స్ కిడ్నీస్ వల్లే కాబట్టి కిడ్నీస్‌లో ఉండే ఈ ప్రోటీన్ ఎంతుంది? ప్రోటీన్ ఎక్కువ ఉందా? ఈ క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నదా? లేకపోతే తక్కువ ఉందా? ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్రియాటినిన్ టెస్ట్ కూడా చేయించుకోవడం మంచిదండి. మనకు తెలిసినంత వరకు మన బాడీ మీద మనకు పట్టు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు హెల్తీగా వెయిట్ ఉన్నా కానీ హెల్తీగా ఉంటే పర్లేదు.
లేదు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటే గనక వెంటనే మనం చూసుకోవాలి. ఏదైనా సరే ఆహ్, తక్కువలో ఉన్నప్పుడు చూసుకుంటేనే కదా మనం హెల్త్‌ని కాపాడుకోవాలి. మన హెల్త్‌ని మనం కాపాడుకోవాలనమాట. ఏదైనా సరే ఇప్పుడు ఎక్కువ క్యాన్సర్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఏంటంటే ఫుడ్ ఒకటి సరిగ్గా లేకపోవచ్చు. ఇంకా అదర్ కాజెస్ అనమాట. ఇంకేదైనా అవ్వచ్చు. వాటి వల్ల ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి దాని పట్ల మనకొక అవగాహన అంటూ ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా సరే మన మన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది, మనం తీసుకునే ఫుడ్ ఏ ఫుడ్ తీసుకుంటే మన బాడీకి సెట్ అవుతుంది, లేదా మన బాడీకి సెట్ అవ్వకుండా రియాక్ట్ అయ్యేవి కూడా కొన్ని ఫుడ్లు ఉంటాయన్నమాట. వాటిని అవాయిడ్ చేసుకోవడం ఇలాంటివి కూడా ఎక్కువ చూసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవడంలోను, ఇంకా వైటమిన్స్ ఎక్కువ ఉన్న వాటిని తీసుకోండి, సప్లిమెంటరీస్ ఎక్కువ ఏంటంటే మనకి ఇప్పుడు హెల్త్ హెల్త్ బాగున్నప్పుడు మనం కంగారు పడే కంటే హెల్త్ బాగున్నప్పుడే మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలనమాట. అలా శ్రద్ధ పెట్టకపోతే ఏమవుతుందంటే ఏదో అయ్యాక మనం ఏం చేయలేం కదా! హెల్త్ బాగున్నప్పుడే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది. ఇంకా మన బాడీ అంతా కూడా మన ఫిట్‌గా ఉందా లేదా మన ఆధీనంలో ఉందా? అంటే చూడండి కొంచెం మందికి ఒబేసిటీ ఎక్కువ వస్తూ ఉంటుందనమాట. అంటే ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకే తెలీదు అలా తింటున్నామని. ఏదో ఆకలేస్తుంది కాబట్టి తినేస్తున్నాం అనుకుంటారు కానీ అది మన బాడీని రోగాల పాలు చేసేస్తూ ఉంటదనమాట. ఆహ్, రీసెంట్‌గా నాకు కూడా ఇటు సైడ్ కొద్దిగా ఒక చిన్న కాయలో వచ్చింది. వస్తే నేను నెగ్లెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాస్పిటల్‌కి వెళ్ళి చూపించాను. మనం దేన్నైనా ముందే తెలుసుకోవడం మంచిది కదా! అలా అనేసి వెళ్ళాను. ఫస్ట్ ఏమన్నా థైరాయిడ్ టెస్ట్ కూడా చేపించుకుంటూ ఉంటాను. థైరాయిడ్ అయితే ఏం లేదు. కాకపోతే ఎందుకన్నా మంచిదని క్రియాటినిన్ టెస్ట్ అండ్ థైరాయిడ్ టెస్ట్ కూడా చేపించుకున్నాను. ఏం లేదు, అన్నీ నార్మల్ ఉన్నాయి. ఎందుకన్నా మంచిదని ఎఫ్ఎన్ఏసి టెస్ట్ కూడా చేపించుకున్నాననమాట. ఎఫ్ఎన్ఏసి అండ్ ఇంకా ఆహ్, నాబార్డ్ టెస్ట్ కూడా చేపించుకున్నాననమాట. అవి కూడా నార్మల్ వచ్చాయి రిపోర్ట్స్ అయితే. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఏ ప్రాబ్లమ్ లేదని వచ్చింది. కాకపోతే ఎందుకొచ్చిందంటే కొంచెం ఎలర్జీ వల్ల ఏదన్నా వాటర్ చేంజ్ అయినా లేకపోతే స్నో ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండడం వల్ల. ఇప్పుడు సమ్మర్ కదా! స్నో ఏముంటదంటే మంచు ఉండకపోవచ్చు. లేకపోతే ఏదైనా చల్లని ప్రదేశాల్లో తిరిగినా కొందరికి పడదు. నాకు కూడా అనమాట. ఎక్కువ కూల్ వాటర్ అవి తీసుకోను నేను కూడా. ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ అవి తాగను. కాకపోతే ఈ జ్యూస్‌లు అవి చేసేటప్పుడు తప్పదు కదా! ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తాం. ఇంకా అలా అనమాట. సమ్మర్ వచ్చిందంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగమండి మేమైతే. మేము కుండ పెట్టుకుంటాం. కుండ శుభ్రంగా క్లీన్ చేసి కొద్దిగా ఇసుక అవి వేసి అడుగున దాని మీద కుండ పెట్టుకుంటాం అనమాట. ఆ కుండలో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. అవే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. అవే ఎక్కువ తాగుతూ ఉంటాం. ఇంకేంటంటే ఫుడ్ కూడా కంట్రోల్‌గా తీసుకుంటూ ఉంటాం. ఎక్కువ ఫ్రూట్స్ అని, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తింటాం. ఎందుకంటే మనం మందులకు ఖర్చు పెట్టే బదులు మనం ఫుడ్ తినడం వల్ల కూడా మన బాడీ ఫిట్‌గా ఉంటదని నేను నమ్ముతాను. హాట్ వాటర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మార్నింగ్ హాట్ వాటర్ తాగండి. గార్గిలింగ్ చేయండి ఎక్కువ. ఈ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతదంటే మన మన బాడీ అంతా కూడా తేలిగ్గా అనిపిస్తదనమాట మార్నింగ్. నేనేం చేస్తానంటే మార్నింగ్ లేచి బ్రష్ చేసుకుంటాను. మార్నింగ్ అంటే అదర్ యాక్టివిటీస్ అన్నీ ఏదన్నా మార్నింగ్ ఏదన్నా మన భక్తి కొలది మనం ఏమన్నా చేసేటప్పుడు ఏదన్నా చదువుకున్నా లేకపోతే ఏం చేసినా ఆ తర్వాత ఫస్ట్ బ్రష్ చేసేసి కొద్దిసేపు మీకు టైం ఉంటే కనుక కొన్ని యాక్టివిటీస్ ఏమన్నా చేసుకోవచ్చు మనం. అంటే ఎక్సర్సైజ్‌లా చేసుకోవచ్చనమాట. మన ఇంట్లో ఉండే బటర్‌ఫ్లై టైపు చేసినా కానీ మనకి స్టమక్ అనేది మన బెల్లీ తగ్గడానికి సహాయపడుతుంది. బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇంట్లో కూర్చోండి. అంటే బయటికెళ్ళి మనం చేయడానికి ఇబ్బంది పడి లేదా మన ఫ్యామిలీలో ఎవరైనా చూస్తే వాళ్ళని చూసి మనం సిగ్గుపడి కానీ మనం అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్‌లు అవి చేయడం మానేస్తాం. మనం ఉన్న రూమ్‌లోనే ఏం చేయొచ్చంటే బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ చేయొచ్చనమాట. మనందరికీ తెలుసు కదా ఇప్పుడు. లేదు కదా! హ్యాండ్స్ కొద్దిసేపు ఇలా పైకి ఫోల్డ్ చేయడం వల్ల ఈ ఆర్మ్స్‌లో ఉన్న ఫ్యాట్ పోవడం
ఇలా అనమాట. మనకి కొద్దిగా స్టమక్‌కి ప్రెషర్ ఎక్కువ చూపించి అలాంటి ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది. ఇంకొకటేంటంటే ఆహ్, ఈ ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు కానీ, వెస్టర్న్ బాత్రూమ్స్ కంటే మనకి ఇండియన్ టాయిలెట్స్ అయితే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే దానివల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకొకటేంటంటే స్టమక్ మీద ప్రెషర్ పడి మనకి ఆహ్, ఫ్రీగా ఫ్రీగా ఉంటుందనమాట. ఇలాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు. మనం తీసుకునే ఫుడ్డు ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకోవాలి. మార్నింగే కొన్ని ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత హాట్ వాటర్. నేనేం చేస్తానంటే డైలీ ఒకటే తీసుకోకుండా ఒకరోజు హనీ అండ్ లెమన్ తీసుకుంటాను. ఒకరోజు సినమన్ పౌడర్ వేసుకుంటాను. లేదా ఒకరోజు సోంపు, జీలకర్ర అలా వేసుకుంటూ ఉంటాను. ఏదో ఒక హాట్ వాటర్ మార్నింగే తాగుతాను. అది తాగిన వెంటనే కొంచెం నాకు రిఫ్రెష్‌గా అనిపిస్తదనమాట. ఇంకా తాగి తర్వాత నా వర్క్ ఏముందో అది చేస్తాను. అప్పుడు ఫుల్‌గా స్వెట్ పట్టేస్తదనమాట. కొద్దిగా తేలిగ్గా అనిపిస్తది. బాడీ అంతా కూడా ఫిట్ అనిపిస్తది. ఇంకొకటి నైట్ టైమ్ ఏం తినము కదా! మనం ఏదో ఒకటి తీసుకొని పడుకుంటాం. ఎంప్టీ స్టమక్‌తో అయితే పడుకోకండి. ఏదో ఒకటి తినండి. కాకపోతే టైమ్ టు టైమ్ తినడానికి చూడండి. నాకు ఈవినింగ్ కుదరట్లేదు ట్యూషన్ టైం గురించి. లేకపోతే ఎర్లీగా తింటేనే మనం హెల్తీగా ఉంటాము. నైట్ ఫుడ్ కంట్రోల్ టైము నాకు సరిపోవట్లేదు. దాన్ని నేను చూసుకుంటున్నాననమాట. ఏ టైంకి ఎలా తీసుకుంటే బెస్ట్ అనేసి చూస్తున్నాను. ఒకవేళ అలా ట్యూషన్ అనేది లేని టైంలో ఏం చేస్తానంటే కొంచెం ఎర్లీగానే ప్రిపేర్ చేస్తాననమాట. మనం పడుకునేసరికి మనకి అరిగిపోవాలి. మనం నిద్రపోయే టైంకి మన ఫుడ్ అరిగిపోవాలనమాట. మా అత్తమ్మ వాళ్ళు కూడా అలాగే ఎర్లీగా తింటారు. మంచి అలవాటనమాట. అత్తమ్మ అంటారు ఎక్కువ పడుకునేసరికి అరిగిపోవాలనమాట. మా హస్బెండ్ త్వరగా తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం అప్పుడు చెప్తూ ఉంటారనమాట. మనం తిని పడుకునేసరికి అరిగిపోవాలి అనేసి. అది చాలా మంచి విషయం అండి. మనం పడుకునేసరికి మనం తీసుకున్న ఫుడ్ అరిగిపోతే మన లోపల రిపేర్ అవుతుందనమాట. అంటే ఎక్కడైతే బాడీలో బాలేదో ఆ పార్ట్ అంతా క్లీన్ అండ్ రిపేర్ అవుతూ ఉంటదనమాట. ఇలాంటివి చేయొచ్చు. మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నేను మా మమ్మీకి అలాగే చెప్పాను. మా మమ్మీకి థైరాయిడ్ ఉంది. ఉంటే ఎక్కువ ఈ ఈ చిన్ ఎక్కువ డబుల్ చిన్ హెవీగా వచ్చేసిందనమాట. అప్పుడు నేనేం చేశానంటే మార్నింగ్ హాట్ వాటర్ ఇచ్చేదాన్ని. ఏదో ఒకటి అంటే చెప్పాను కదా! ఒకరోజు సినమన్ అని, ఒకరోజు లెమన్ అండ్ హనీ ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఉండేదాన్ని. దాని తర్వాత ఏంటంటే ఇంకా టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ అనేది బ్రేక్ చేసేసి ఆపేసి 11 ఆ టైంకి బీట్రూట్, కీర ఇలా ఏదో ఒకటి వెజిటబుల్ జ్యూస్ ఇస్తూ ఉండేదాన్ననమాట. దానివల్ల మా మమ్మీకి కూడా డబుల్ చిన్ అనేది తగ్గిపోయింది. మళ్ళీ నార్మల్‌గా వచ్చేసిందనమాట. అలా. ఇంకా మనం జామాకులు వేసుకొని ఏమన్నా 2, 3 జామాకులు వేసుకొని హాట్ వాటర్ తీసుకున్నా గానీ చాలా మంచిదండి. మునగాకు వాటర్ అని మన చుట్టూ ఉన్నవే మనం ఎక్కడి నుండో డబ్బులు పెట్టి కొని తెచ్చుకోనవసరం ఉండదు. మన చుట్టూ విలేజెస్‌లో అయితే అన్నీ దొరుకుతాయి. దొరకంది ఏది ఉండదు. విలేజెస్‌లో అయితే అన్నీ ఉంటాయి. ఏదో ఒకటి ప్రతీదీ కూడా ఏదో ఒక ఔషధ గుణం కలిగి ఉంటుందనమాట. అలాంటివి తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకొకటి నేను చెప్పేదేంటంటే ఫాస్టింగ్. ఫాస్టింగ్ గూడా ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. హ్మ్. ఏంటంటే మనం డివోషనల్‌గా ఎప్పుడన్నా ఏదన్నా పూజలు చేసుకునేవాళ్ళు, లేకపోతే ప్రేయర్ చేసుకునేవాళ్ళు, ఫాస్టింగ్స్ ఎక్కువ ఉంటారు కదా! ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీ ఫుల్‌గా అనమాట క్లీన్ అవుతుంది, రిపేర్ అవుతుంది. క్లీన్ అండ్ రిపేర్ అవుతుందనమాట మన బాడీ. మన స్టమక్‌కి ఒక్కరోజు గ్యాప్ ఇస్తే, అదేం చేస్తుందంటే దాని పనది చేసుకుంటుంది. ఎక్కువ చూడండి హ్మ్, మనం ఫాస్టింగ్ ఉండలేనన్న వాళ్ళు ఏం చేస్తారంటే హాఫ్ డే ఏదైనా ఫాస్టింగ్ అంటే ఎంప్టీ స్టమక్‌తో ఉండడానికి ఇష్టపడాలనమాట. అంటే మార్నింగే టీ తాగేసి అలా కాదు. ఒకవేళ మీరు ఫాస్టింగ్ ఎక్కువ ఉండలేకపోతున్నానంటే కొంచెం వాటర్ తీసుకొని ఉండొచ్చు. వాటర్ ఎక్కువ అలా అని టీ, కాఫీలు తీసుకుంటూ ఫాస్టింగ్ ఉన్న ఆహ్, మనకి ఇంకా హెల్త్ బాలేని వాళ్ళు ఉంటారు కదా! షుగర్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా ఉంటారు. కాబట్టి
కొంచెం అలాంటి ఫాస్టింగ్ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఫ్రూట్ ఫాస్టింగ్ ఏదైనా చేయొచ్చనమాట. ఈ రోజుల్లో ఆఫ్టర్ కరోనా చెప్పక్కర్లేదండి అందరికీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కొద్దిగా ఫుడ్ మీద, మెడిసిన్ మీద అవగాహన అంటూ వచ్చింది. మనం హెల్త్ బాగోనప్పుడల్లా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, హెల్త్ బాలేదు అంటే గనక, హెల్త్ బాలేదు, నీరసంగా ఉంది, హెడేక్ వస్తుందంటే ఒక టాబ్లెట్ వేసేసుకోవాలి. స్టమక్ పెయిన్ వస్తుంది, ఒక టాబ్లెట్ వేసేసుకోవాలి. లేదు కదా, ఏదో ఒకటి, ఏదో పెయిన్ వస్తుంది, ఏదో ఒకటి టాబ్లెట్ యూజ్ చేసేయాలి అనేసి అనుకుంటారనమాట. అలా కాదండి. మన బాడీని మెడిసిన్‌కి ఎడిక్ట్ చేయొద్దు. మన బాడీని మెడిసిన్‌కి అయితే అస్సలు ఎడిక్ట్ చేయొద్దు. ఎందుకంటే మన బాడీని ప్రతి ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చి, ప్రతి చిన్న ప్రాబ్లమ్‌కి కూడా మనం మెడిసిన్‌కి అలవాటు చేసేస్తే తర్వాత అది మనకి ఆ టాబ్లెట్ వేసుకుంటేనే గాని తగ్గదనే ఒక ఇన్నర్ ఫీలింగ్ మనలో వస్తదనమాట. ఫస్ట్ ఏం చేయాలి మనం, అలాంటి ఆలోచన, అలాంటి థాట్‌ని తీసేయాలి. న్యాచురల్‌గా ఒక హెడేక్ వస్తుంది. వాటర్ ఎక్కువ తీసుకుంటాను నేను. వాటర్ ఎక్కువ తీసుకుంటే హెడేక్ తగ్గుతుంది. ఇలా ఆలోచించాలనమాట. అంటే కొన్ని అసలు కుదరని వాటికైతే వేసుకోవాలి, తప్పదు. దానికి మనం అంత పట్టుపట్టలేం కదా! అలా కాదు, చిన్న చిన్నవి తలనొప్పి, చెవి నొప్పి, లేకపోతే కాలు నొప్పి, ప్రతిదాన్ని మందులకి ముడిపెట్టేయకూడదండి. మందులు కూడా ఎక్కువ యూజ్ చేయకూడదనమాట. మెడిసిన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా మనకి కిడ్నీస్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా మన కిడ్నీస్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి నేచురల్‌గా తగ్గే విధానం చూడండి వీలైనంత మట్టుకు. అంతగా తగ్గని పరిస్థితి అయితే, అంతగా క్యూర్ అవ్వలేదు అంటే గనక, అప్పుడు మనం డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం బెస్ట్. కాకపోతే మనం ఈ చిన్న చిన్న వాటికి ఇంటి చిట్కాలు ఉపయోగించి కూడా మనం నయం చేసుకోవచ్చు. తలనొప్పి వస్తే వాటర్ తీసుకోవడం అని, ఇలా అనమాట. ఇంకొకటేంటంటే మనం హెయిర్‌కని, స్కిన్‌కని ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువ అప్లై చేసుకుంటూ ఉంటారు. అంటే మనం ఇంట్లో చేసుకున్నవి అయితే పర్లేదు. బయట ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. అంటే యూజ్ చేయొచ్చు, సన్‌స్క్రీమ్ అని ఇలాంటివి యూజ్ చేస్తూ ఉండొచ్చు. తప్పులేదు కానీ ఎక్కువ ఇంకా ప్రతీదీ వైట్నింగ్ కోసం, వాటి కోసం యూజ్ చేస్తారు. కాదు, ఫస్ట్ మన ఇంటేక్ బాగోవాలనమాట. అంటే మనం తీసుకునే ఫుడ్ బాగోవాలి. మన ఫుడ్ ఎలా ఉండాలంటే హెల్తీగా తీసుకున్నామనుకోండి, మన హెయిర్ హెల్తీగా ఉంటుంది, మన స్కిన్ హెల్తీగా ఉంటుందనమాట. ఈ మనం ఇంట్లో ఏమన్నా చేసుకునే చిట్కాల వల్ల నయం చేసుకోవచ్చు వీలైనంత మట్టుకు. లేదు కదా, మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా మనకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా బయట నుండి మనం తెచ్చుకుండి అప్లై చేసుకున్నవైతే కొంచెం కొన్ని రియాక్ట్ అవుతూ ఉంటాయి. అందరికీ పడదు కదా! అన్నీ స్కిన్ టై ఆల్ అన్నీ పడవు కదా! అన్ని స్కిన్ వాళ్ళకి కూడా పడవు అన్నీ. కొందరికి కొన్ని పడవచ్చు, కొన్ని రియాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా మనం ఇంటి నుండే, మనం ఏదైనా ఇంట్లో, మన వంటిల్లే పెద్ద వైద్యశాలండి. పెద్ద పెద్ద వాటిలకంటే మనం ఏం చేయలేము కానీ, చిన్న చిన్నవి ఏదైనా సరే, ఒకవేళ మనం మన ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే మన తలకి, మన మన చర్మానికి, ఇంకా ఎవ్రీథింగ్ మన వంటింట్లోనే బోలెడన్ని ఉన్నాయి. మన చుట్టూ ఉన్న మొక్కల వల్లే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే వైట్ షుగర్ కూడా తగ్గించుకోవడం మంచిదే. కాకపోతే అన్ని విషయాల్లో దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయాలి మనం. షుగర్‌కి బదులు బెల్లం యూజ్ చేయడం. మళ్ళీ జ్యూసుల్లో మనం బెల్లం వేసుకోలేము కదా! పటిక బెల్లం యూజ్ చేయొచ్చు. అదన్నా తక్కువ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఇంకా ఈ ఆడవాళ్ళలో ఇంకా చాలామందికి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. ఇంకా ఆ ఫుడ్డు పడని వాళ్ళు ఉంటారు. కొన్ని కొన్ని రకాలు పడవనమాట. చాలామంది వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనపకాయ, ఇలాంటివన్నమాట. ఎక్కువ తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఎక్కువనే ఫుడ్ మనం తీసుకోవాలన్నమాట. చూడండి, సమ్మర్ వచ్చిందంటే క్రేపర్స్‌కి సంబంధించి, పాదులకు సంబంధించి బీరకాయని, పొట్లకాయని, లేకపోతే ఆనపకాయ, ఇలాంటివన్నమాట. గార్డ్స్ అన్నీ అనమాట. ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం వాటర్ తీసుకోవడం, వెజిటబుల్స్ కూడా ఎక్కువ తీసుకుంటాం, చాలా మంచిది. చూడండి, ఇంకా మనకి హెల్త్‌కి బెనిఫిట్ అయ్యేవి
ఫుడ్ ఉంటుంది కదా! ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు తినడానికి అందరూ ఇష్టపడరు. కాకపోతే ఆకుకూరలు కూడా చాలా మంచిది. మనం బయటే కొని తెచ్చుకోకర్లేదండి. మన ఇంటి చుట్టూ ఉన్న మునగ చెట్లు ఉండొచ్చు. మునగాకు ఎంత మంచిదో ఆరోగ్యానికి. మునగాకు పొడి చేసుకోవచ్చు. లేకపోతే మునగాకు వాటర్ తాగొచ్చు. వీటి వల్ల ఏంటంటే మనకి హెల్త్ చాలా బావుంటది. చాలామంది చిరాకు పడతా ఉంటారనమాట. తినాలా? వద్దా? ఏంటి? అలా అనేసి. కానీ తినడం వల్ల మనకి హెల్త్ అయితే చాలా బావుంటదనమాట. ఇంకా చెప్పాలి అంటే లేడీస్‌లో ఉంటది, జెంట్స్‌లో ఉంటది యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ గూడా ఆహ్, కారణం ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్‌కి ఎక్కడైనా మనము మల్టిపుల్ వాటర్ తీసుకున్నా కానీ, లేకపోతే ఇంకా వేరే వేరే సమస్యలుంటాయి గదా! వాటిల వల్ల కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిందేంటంటే, ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకోకుండా నేచురల్‌గా ఫస్ట్ ట్రై చేయండి. బార్లీ ఉంటుంది గదా! బార్లీని వేయించేసి పొడి చేసుకోండి. ఒక డబ్బాలో వేసుకోండి. లేదు కదా! నేచురల్‌గా ప్యాకెట్స్ దొరికేస్తున్నాయి ఇప్పుడు పౌడరు బయట. అదన్నా మనం తీసుకోవచ్చు. వాటిని తీసుకోండి. వాటర్ ఒక 2 లీటర్ అంటే మార్నింగ్ నుండి మీరు ఈవినింగ్ వరకు ఒక 3 లీటర్స్ వాటర్ తాగారనుకోండి. ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకోండి. ఆ 2 లీటర్ వాటర్‌లో ఏం చేస్తారంటే కొద్దిగా పొడి తీసుకోండి. ఒక కప్‌లోకి దాన్ని వాటర్ ఏసి సాలిడ్‌గా ఉన్నదాన్ని మనం ఎక్కువగా ఏం చేయాలంటే వాటిని ఆహ్, గంజి ఉంటుంది కదా! అన్నం వచ్చిన గంజి ఆ టైప్‌లో ప్రిపేర్ చేసుకోవాలనమాట. అది తాగడం వల్ల కూడా బాడీ ఎంత త్వరగా హీల్ అవుతుందంటే చూడండి, టైఫాయిడ్ ఫీవర్ ఉన్నవాళ్ళు, ఇంకా లేదా ఏదన్నా మెడిసిన్ యూజ్ చేసేవాళ్ళు, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా బాగా ఎక్కువ తీసుకుంటే ముఖ్యంగా కామెర్లు కూడా ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా బాడీలో హీట్ అంతా తగ్గిపోతుందనమాట. ఎంత త్వరగా రెడ్యూస్ అయిపోతుందంటే బార్లీ జావ అంత మంచిది బాడీకి. కొద్దిగా అందులో మజ్జిగ ఏదైనా కలుపుకొని తాగొచ్చు. లేదా ఉట్టినే తాగేయచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే. ఇంకా సగ్గు జావ అనమాట. ఇప్పుడు చెప్పాను కదా! అలాగే సగ్గుబియ్యం నానబెట్టి, ఉడకబెట్టి ఎక్కువ వాటర్ ఏసుకోవాలనమాట. వాటర్ ఏసుకొని దాన్ని కూడా గంజిలా చేసుకొని తాగడం వల్ల మనకి చూడండి, ఎక్కువ పేషెంట్స్ ఉంటారు కదా! ఫుడ్ ఏమీ తీసుకోని వాళ్ళు ఓఆర్ఎస్ అవి తీసుకుంటూ ఉంటారు ఎక్కువ. ఓఆర్ఎస్ అవి తాగే కంటే ఓఆర్ఎస్ అనేది కూడా మంచిదే. కాకపోతే హెల్త్ పరంగా అయితే అది మంచిది కాదనే చెప్పాలి మనం. ఎందుకంటే వాటిలో కూడా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటాయి. క్యాలరీస్ ఎక్కువుంటాయి. అవి కూడా మంచివి కాదని చెప్తున్నారు కదా! మనం ఏం చేయాలంటే అలాంటి వాటికంటే మన ఇంట్లో ఎవరైనా ఒకవేళ పేషెంట్స్ ఉన్నా, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నా కానీ ఎక్కువ బార్లీ జావని ప్రిఫర్ చేయండి. చాలా బాగా తగ్గుతుందనమాట దానివల్ల. ఎందుకంటే మేము యూజ్ చేశాను అందుకే చెప్తున్నాను. నేనేం చేస్తానంటే బార్లీ తెప్పించి పౌడర్ చేసి ఒక ఒక గ్లాస్ జార్‌లో వేసి పెట్టేసుకుంటాను పక్కన. ఇలా ఎప్పుడైనా ప్రాబ్లమ్ అనిపించినప్పుడు, కొద్దిగా ఎక్కువ హెడేక్ అనిపించినప్పుడు, అలాంటి టైంలో ఏం చేస్తానంటే కొద్దిగా అది తయారు చేసుకొని అదే తాగుతాననమాట. కొబ్బరి నీళ్ళు తాగినంత ఇదొస్తదనమాట. నీరసం తగ్గుతుంది. బయట ఓఆర్ఎస్ఎల్ కంటే అది చాలా మంచిదని చెప్తాను నేనైతే. కోకోనట్ వాటర్ బయట నుండి అందరికీ అవైలబుల్‌గా ఉండదు కదా! కోకోనట్ వాటర్ తాగాలనుకున్న వాళ్ళు నీరసంగా ఉన్నప్పుడు ఎక్కువగా కోకోనట్ వాటర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది దొరకని వాళ్ళు ఏం చేయొచ్చంటే ఇలా బార్లీ కూడా తాగొచ్చు. ఇంకా ఫుడ్డొచ్చేసి మనం తక్కువ లైట్ ఫుడ్డు పేషెంట్స్‌గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే తినలేరు, ఆకలి ఉండదు కదా! అలాంటప్పుడు ఈ సగ్గుజావ అవి తాగితే మనకి నీరసం తగ్గుతుంది ఎక్కువగాను. అలాంటి ఫుడ్డు ప్రిఫర్ చేయండి. ఇంకోటేంటంటే లేడీస్‌లో వచ్చే మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనమాట. పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నేనైతే డాక్టర్‌ని కాదండి. నేను చేసేవేంటో మీకు చెప్తున్నాను. అంటే మా ఇంట్లో నేను ఫాలో అయ్యేవి మీకు చెప్తున్నాననమాట. మీరేమన్నా డాక్టరా? లేకపోతే డాక్టర్‌లా ఫీల్ అవుతున్నారా అని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదండి. నేను ఇంట్లో ఏమైతే యూజ్ చేస్తున్నానో అది చెప్తున్నాను. మీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమో అని. ఎందుకంటే చూడండి, చాలామంది
చెప్పుకోలేరు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వచ్చినప్పుడు కొంచెం సిగ్గుపడతా ఉంటారనమాట. చెప్పుకోలేరు. అలానే మెడిసిన్ తీసుకురమ్మనడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి నేనిచ్చే సజెషన్స్ అంతే. అంటే నేనేం యూజ్ చేస్తున్నాను, దానివల్ల నేనేం బెనిఫిట్స్ పొందాను అనేది మీకు చెప్తున్నాను అంతే. దా దానివల్ల అంతేకానీ దానివల్ల మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనేసి ఈ లైవ్‌లో చెప్పడం జరుగుతుంది. వీడియోస్‌లో కూడా చెప్తూ ఉంటాను. అయితే లైవ్‌కొచ్చాను కదా! అవసరమైందే చెప్దామనేసి అనుకున్నాను. అలాగే అవసరమైందే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. సోది చెప్తున్నాను అనుకోవద్దెవరు. ఇది మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటదనే అనుకుంటున్నాను నేనైతే. ఆడవాళ్ళ సమస్యల కోసం మాట్లాడుతున్నాను కదా! నెలసరి సమస్యలండి. చాలామందికి ఉన్న ప్రాబ్లమ్ అనమాట ఇది. నెలసరి సమస్యలంటే ఆహ్, ఫెర్టిలిటీ విషయం పక్కన పెడితే మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. హ్మ్. చాలామందికి మంత్లీ రెగ్యులర్‌గా పీరియడ్స్ రావు. చాలామందికి 15 డేస్‌కి వచ్చేస్తూ ఉంటాయి. లేదా 21 సైకిల్ అయినా పర్లేదు. కాకపోతే 15 డేస్ సైకిల్ అనేది మంచిది కాదు. ఇంకా చాలామందికి 3 మంత్స్‌కి రావడం, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా 3 మంత్స్‌కి రావడం ఇలా జరుగుతూ ఉంటదనమాట. ఈ 3 మంత్స్‌కి రావడం ఇలాంటివి ఏమవుతాయంటే లోపల మనకి అవి లోపల గడ్డల కింద ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్‌లు ఇలాంటివన్నీ వస్తా ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటేంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలనమాట. అంటే మన శరీరానికి శ్రమ ఎక్కువ. అంటే మనం చేసుకునే ఇంటి దగ్గర పనులే సరిపోతాయి మనకి. అంటే మన కిచెన్ వర్క్ కానీ కొంచెం మాకైతే వాకిళ్ళు అవి ఎక్కువగా ఉంటాయండి. మాది పల్లెటూరు అనమాట. మాకు ఆ యాక్టివిటీస్ సరిపోతాయి. అయినా కానీ మనం అలాంటి వర్క్ చేయలేని వాళ్ళు ఎక్కువ కొంచెం వాక్ చేయడం వల్ల ఇంకోటి ఇందాక చెప్పాను కదా! బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ అని మీ అందరికీ తెలిసే ఉంటదది. బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ అనేది తెలియని వాళ్ళకి చెప్తున్నాననమాట. మనం కిందన కూర్చొని నేల మీద ఆ 2 కాళ్ళు దగ్గరికి తీసుకొని టైస్ దగ్గర వరకు తీసుకోవాలనమాట. మన 2 పాదాలని టైస్ వరకు తెచ్చుకొని, అప్పుడు బటర్‌ఫ్లైలా మన కాళ్ళు ఆడిస్తూ ఉంటే మనకి స్టమక్ దగ్గర కానీ, లేకపోతే మన యూట్రస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ త్వరగా క్యూర్ అవుతాయండి. గర్భాశయంలో ఉన్న మనకి మంత్లీ పీరియడ్స్ రావడానికి ఇలాంటివి యాక్టివిటీస్ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎక్కువ చాలామంది పీరియడ్స్ ఆపుకోవడానికి లేకపోతే ఆహ్, ఏదైనా మ్యారేజ్ ఉందని లేకపోతే దేనికో దానికి పీరియడ్స్‌ని ఆపడానికి పీరియడ్స్‌ని ఆపడానికి అనుకుంటారు చాలామంది. అది పీరియడ్స్ ఆపడానికి కాదండి. హార్మోన్స్‌ని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. అంటే వాటిని చక్కగా పనిచేసే హార్మోన్స్‌ని ఏం చేస్తారంటే ఆపేస్తూ ఉంటారనమాట. ఈ టాబ్లెట్ ఏసి ఆపేయడం వల్ల ఏమవుతుందంటే అది ఇర్రెగ్యులర్‌లో పెట్టేస్తది. ఆహ్, నేను ఒకసారి ట్రై చేశాను. అంటే ఇంకా కుదరదు అనే టైంలో ఒకసారి నేను యూజ్ చేశాను. కానీ నేను చాలా బాధపడిపోయాననమాట తర్వాత. ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, లేకపోతే తర్వాత మనకి యూట్రస్‌లో ఎక్కువ పెయిన్ ఉండడం ఇలా అనమాట. అలాంటివి యూజ్ చేయొద్దు. నా సజెషన్ అనమాట. చాలామంది పీరియడ్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి లేకపోతే ఏదో మ్యారేజ్ ఉంది, లేదా అది ఉంది, ఇది ఉందనేసి మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. కానీ అస్సలు యూజ్ చేయొద్దండి. నా సజెషన్ అది. ఎందుకంటే దానివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. అది యూజ్ చేయొద్దు మీరైతే. ఆ టాబ్లెట్స్ ఏమి యూజ్ చేయకండి. ఆహ్, నేచురల్‌గా మనం ఏం చేయాలంటే నేచురల్ వేలో అవిసె గింజలు ఇప్పుడు మనకి అందరికీ తెలిసినవే అవిసె గింజలు. అవి మనకి చవకగా కూడా దొరుకుతాయనమాట. కిరాణా షాప్‌లో కానీ, మార్ట్స్‌లో కానీ ఎక్కడైనా అవైలబుల్‌గా ఉన్నాయి. అవిసె గింజలు తీసుకోండి. అవిసె గింజల్ని ఏదన్నా స్వీట్ రూపంలో రెడీ రెడీ చేసుకోవచ్చు. నేనైతే నా ఛానల్‌లో ప్రిపేర్ చేశాను. అవిసె గింజల కారప్పొడి. నేను థంబ్‌నెయిల్ ఏం పెట్టానంటే నెలసరి సమస్యలు పోగొట్టే అవిసె గింజల కారప్పొడి అని పెట్టానండి. ఎందుకంటే నిజం అది. ఎందుకంటే మనం డైలీ కూడా ఫస్ట్ చూడండి బాలింతలకి వాళ్ళకి ఏం చేస్తారంటే మొదటి ముద్దలో శొంఠి పొడి అవి ఏస్తూ ఉంటారు. అలాగే మనం డైలీ కూడా తినే మన ఫుడ్‌లో ఫస్ట్ ఒక ముద్దలోకి లేదా కొద్దిగా రైస్‌లోకి ఏం చేయాలంటే అవిసె గింజల కారప్పొడి వేసుకొని తింటే మీరు ఉత్తి పొడి తినలేకపోతే అందులో గానుగ నూనె లేకపోతే కొద్దిగా నెయ్యి కానీ వేసుకోండి తినండి.
అలా ఒక 1 మంత్ తినండి. బాడీలో మనకి చేంజ్ అనేది కనబడుతుందనమాట. మనం మళ్ళీ దాన్ని వాటర్‌లో మిక్స్ చేసి తాగలేము అవిసె గింజలని, కారప్పొడిని. ఎందుకంటే అది జిగురుగా అయిపోతుందనమాట వాటర్‌లో వేస్తే. అది మళ్ళీ మనకి హెయిర్‌కి పనిచేస్తది. చూడండి, హెయిర్ ఎవరికైనా సరే బాగా డ్రైగా ఉన్నా, లేకపోతే చూడండి ఎక్కువ చూడండి ఫ్రీజీగా వచ్చేసిన హెయిర్ కానీ అలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అవిసె గింజల్ని వాటర్‌లో వేసి మరిగించి చల్లారాక ఆ వాటర్‌ని హెయిర్‌కి పెట్టుకుంటే అది చాలా మంచి కండిషనర్‌గా యూజ్ అవుతుందండి. హెయిర్ కూడా మంచి మాయిశ్చర్‌గా పనిచేస్తుంది అదైతే అవిసె గింజల్ని. నేను ఏ టాపిక్‌లో నుండి ఏ టాపిక్‌కో వెళ్ళాను. అది నెక్స్ట్ చెప్తాననమాట. ఈ అవిసె గింజల్ని కారప్పొడి అంటే కొద్దిగా అందులో కొంచెం మునగాక, లేకపోతే కరివేపాకు ఇవన్నీ హెల్తీగా వేసుకొని కారప్పొడి చేసుకోండి. అదొక 1 మంత్ తినండి. డైలీ మనం తీసుకునే ఫుడ్‌లో లేకపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మనం ఒక 2 ఇడ్లీ తిన్నా అందులో అలా వేసి చూడండి. మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కంట్రోల్‌లోకి వచ్చేస్తాయన్నమాట. కంపల్సరీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. చేయడం వల్ల ఏంటంటే నేను ఆ రిజల్ట్ చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను. అవిసె గింజల్లో మంచి అద్భుతం ఉందండి ఏదైనా. అందులో ఒమేగా 3 ఉంది కాబట్టి మనకి చాలా మంచిది. ఫిష్‌లో ఉండే మంచి వైటమిన్స్ అందులో ఉన్నాయి కాబట్టి అది హెల్త్‌కి కూడా చాలా మంచిది. అవిసె గింజల కారప్పొడి చేసి మీరు ట్రై చేయండి. ఇంకోటి చెప్పాను కదా, హెయిర్‌కి అని చెప్పాను. హెయిర్ కూడా మంచి భలే పనిచేస్తదది. కొన్ని అవిసె గింజలు తీసుకోండి, మరుగుతున్న నీళ్ళలో వేసి దాన్ని ఒక గంజి టైప్‌లో అవుతదనమాట. చాలా థిక్‌గా అవుతుంది. దాన్ని ఏం చేస్తారంటే వడపోసేయండి, లేదా ఒక కాటన్ క్లాత్‌లో వేసి తీసి హెయిర్‌కి అప్లై చేసుకున్నా గానీ హెయిర్ చాలా బావుంటది. మనం వేరే కండిషనర్స్ మనం యూజ్ చేయని అవసరం ఉండదండి. న్యాచురల్‌గా మన హెయిర్ అనేది న్యాచురల్‌గా గ్రోత్ బావుంటదనమాట. గ్రో అవుతది. ఇలా ఇంకా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే పైల్స్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే కలబంద ఉంటుంది కదా! కలబంద అది కూడా న్యాచురల్‌దే. మనకిప్పుడు ఏం చేస్తున్నారంటే సిటీస్‌లో బయట జ్యూస్ చేసి అమ్ముతున్నారు. అవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవేనండి. మన ఇంటి చుట్టుపక్కల ఉండేవే, మనకు తెలీవనమాట. వాటి ఔషధ గుణాలు మనకు తెలియవు. మనం ఏవో మొక్కలు అనుకుంటాం. కాకపోతే కాదండి, అవన్నీ కూడా చాలా యూజ్ అవుతా ఉంటాయి. హ్మ్. కొన్ని ఒక కలబంద తీసుకోండి. దాని నుండి గుజ్జు తీసుకోండి. దాన్ని కొద్దిగా షుగర్ లేకపోతే కొంచెం పటికి బెల్లం పొడి వేసుకుండి మిక్సీ పట్టేయండి. పట్టి ఆ జ్యూస్‌ని ఏం చేస్తారంటే తాగండి. అలా ఒక వారం రోజులు తాగితే పైల్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా వెంటనే క్యూర్ అవుతుందండి. ఎందుకంటే ఇలాంటివి చేసింది నేను చూసాననమాట. ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ఈ రెమెడీని యూజ్ చేశారండి. మందులు ఏమీ యూజ్ చేయకుండానే, డాక్టర్‌ని కన్సల్ట్ చేయకుండానే ఆ ప్రాబ్లమ్ తగ్గిందనమాట. నేను డైరెక్ట్‌గా చూసాను. అందుకని మీకు చెప్తున్నాననమాట. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళకి అలాగే ఎక్కువ పైల్స్ ప్రాబ్లమ్‌తో బాధపడేవారు ఎక్కువ. అప్పుడు మా అత్తమ్మ చెప్పారనమాట. ఏమనంటే ఒకసారి కలబంద గుజ్జు జ్యూస్‌లా చేసుకోండి. పైన గ్రీన్ కలర్‌దంతా తీసేసి ఆ గుజ్జుని మిక్సీలో జ్యూస్ కింద చేసేసి తాగమన్నారంట. అది తాగినప్పుడు వాళ్ళకి ఒక వారం తాగగానే చాలా క్యూర్ అయిపోయారంటండి. అది కూడా మంచి రిజల్ట్ ఇస్తది. మనకి న్యాచురల్‌గా దొరికే మొక్కల్లోనే మనకు ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయన్నమాట. మన చుట్టూ ఉన్న వాటిల్లోనే. దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు ఆ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు. మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా తగ్గుతదది. ఇంకా మనకి వేస్ట్ ఏదన్నా ఉంటే తొలగిస్తదండి. లేదు కదా, మేమేం చేస్తామంటే 15 డేస్‌కైనా లేదా 1 మంత్‌కైనా ఎంప్టీ స్టమక్‌తో మార్నింగే ఒక జ్యూస్‌లా తీసుకుంటాం అనమాట. ఒక ఇంత గ్లాస్‌తో ఒక 150 ఎంఎల్ లేదా 120 ఎంఎల్ లేదా 100 ఎంఎల్‌లో తీసుకోవచ్చు. ఎలా అంటే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అందులోనే ఈ ఉగాది టైంలోని వేప పువ్వు ఉంటుంది కదా! అది ఏం చేస్తారంటే మా ఇంట్లో చేసేది చెప్తున్నాను. హ్మ్. దాన్ని ఎండబెడతారండి. ఆ వేప పువ్వు ఉంటది కదా! ఉగాదికి చేసే పువ్వు ఉంటది కదా! అది ఎండలో ఎండబెడతారు. ఎండబెట్టి
దాన్ని ఒక ఇయర్ అంతా సరిపడా ఒక జార్‌లో స్టోర్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా స్టోర్ చేసుకుంటాం. అదేం చేస్తామంటే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వేప పువ్వు, ఎండిపోయిన పువ్వు మనకి ఫ్రెష్‌గా దొరకదు కదా అన్ని టైంలో. వేప పువ్వు, కొన్ని వేపాకులు, కొద్దిగా అందులో ఆహ్, దొరికితే మీకు ఉంటే రాతి ఉసిరికాయ అనమాట, పెద్ద ఉసిరికాయ వేసుకోండి, మిక్సీ పట్టేయండి. దాన్ని ఏం చేస్తారంటే వడపోసేసి ఆ పిప్పంతా పక్కకు తీసేసి ఆ జ్యూస్ తాగండి. దీన్ని తాగడం వల్ల మన బాడీలో పైత్యం ఏదైనా ఎక్కువగా ఉంటే అది కూడా తొలగిపోతుందండి. ఇది కూడా మేము ఇంట్లో చేసే రెమెడీయే అనమాట. మన స్టమక్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే, అలాంటి అన్నం అరగకపోవడం, అంటే తిన్నది ఏదైనా అరగకపోవడం, లేకపోతే పైత్యంగా ఎక్కువ రావడం, కఫ్ ఎక్కువ రావడం, ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే నేను ఇప్పుడు చెప్పాను కదా అలా చేసి తాగండి. తాగడం వల్ల ఏంటంటే చాలా మనకి రిలీఫ్‌గా ఉంటదనమాట. అస్సలు చేదుగా అనిపిస్తది గానీ, చేదన్నా గానీ ఒక్కరోజు భరిస్తే మన బాడీ ఎంత క్లీన్ అయిపోతుందనమాట. ప్రతి పేగులోకి వెళ్ళి దాన్ని శుభ్రం చేస్తది. మనకి ఇంకా వేస్ట్ సెల్స్ ఏమైనా ఉంటే గనక లోపల, అలాంటి వాటిని కూడా బయటికి త్రో చేస్తదనమాట. చాలా పనిచేస్తుంది. మీరు ఒకసారి అది కూడా ట్రై చేయండి. ఆహ్, ఇది కూడా న్యాచురల్‌గా దొరికేవే ఇవన్నీ గూడా. ఇందులో మనం కొనేదేది లేదు. వేపాకు, ధనియాలు, జీలకర్ర అంతే. మనది వంటింట్లో ఉండేవే కదా! వేపాకు, వేప పువ్వు అనేవి మనకి న్యాచురల్‌గా దొరుకుతాయి. సిటీస్‌లో ఉన్న వాళ్ళకి దొరకనప్పుడు ఉగాదికి అమ్ముతారు కదా! అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఎక్కువ తెచ్చుకోండి, ఎండబెట్టుకోండి. మనం దాచుకోవచ్చనమాట. స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన చుట్టుపక్కల ఉపయోగపడేవి. ఇంకా మునగాకు పొడి. మునగాకు పొడి చేసుకోవడం వల్ల కూడా మనకి మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. అవన్నీ మీకు తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా వింటారనేసి సోదనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి జామాకు. జామాకు జామాకు తాగడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్‌కి వస్తాయన్నమాట. జామాకులు 2, 3 జామాకులు ఒక గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు, ఒక 2 గ్లాసెస్ వాటర్ పెట్టుకోండి స్టవ్ మీద. అందులో ఒక 2, 3 లేదా ఒక 5 వరకు ఒక జామాకులు వేసుకోండి. వాటిని 2 గ్లాసులు వాటర్ ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించండి. మరిగించి ఆ వాటర్‌ని తాగండి. ఆ వాటర్‌ని తాగితే మీకు ఎంత త్వరగా షుగర్ నార్మల్ లెవెల్స్‌కి వస్తదంటే మంచి రెమెడీ అనమాట ఇదైతే. ఒక్కరోజు చేస్తే ఏది అయిపోదండి. ఒక్క రోజుతో రిజల్ట్ దేనికి రాదు. అసలు మనం అది ఇప్పుడు మెడిసిన్ అనుకోండి, వేసుకున్న వెంటనే కొద్దిసేపటికి మనకి రిలీఫ్ ఇస్తది. అలా కాదు, ఇవన్నీ న్యాచురల్‌గా అనమాట. ప్రతి దానికి మనం మెడిసిన్ యూజ్ చేయకుండా చేసేవి నేను మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రతిదానికి మెడిసిన్‌కి అడిక్ట్ అయిపోవడం మంచిది కాదు కదా! కొన్ని దీర్ఘకాలికంగా ఉన్న వాటికైనా, లేకపోతే ఇంకేదైనా సరే మనం యూజ్ చేయొచ్చు మెడిసిన్స్. కానీ ఇలా మనం ప్రతిదానికి మాత్రం యూజ్ చేయడం మంచిది కాదండి. ఎందుకంటే ప్రతిదాన్ని మన బాడీకి అలవాటు చేసేయకూడదు. చూడండి, ప్రతిదీ ఏదన్నా ఒక అలవాటు చేస్తే అదే మన బాడీకి అలవాటు అయిపోద్దనమాట. అయితే ఆ అలవాటుని మనం తప్పించుకోవాలి, మెడిసిన్ అనే అలవాటు వీలైనంత వరకు. నాకు కూడా అంతే. ఏదైనా చిన్న చిన్నవి వస్తే అసలు లెక్క చేయను. ఎందుకంటే పోతుందిలే అని ప్రతిదానికి. లేదా అది కొద్దిగా తగ్గలేదు కదా, ఇంట్లో ఏదన్నా ఒక రెమెడీ, లేకపోతే ఇంట్లో ఏదన్నా చేస్తూ ఉంటాననమాట. అది లేదు, ఇంకా అది బాగా కొంచెం క్రానిక్‌గా ఎక్కువ రోజులు ఉందంటే అప్పుడు డాక్టర్‌ని సజెస్ట్ చేసుకుంటాను. వాళ్ళు ఏదన్నా చెప్తారు అనేసి. మనకి మెడిసిన్స్ కూడా ఆ టైంలో నేను చేసే తప్పు ఏంటంటే, ఏదన్నా బాడీలో మ్యాక్సిమం ఏం రావు. ఏదన్నా వచ్చి దీని టైంలో నాకు పెయిన్ ఎక్కువ వచ్చేదనమాట. అస్సలు భరించలేకపోయేదాన్ని. అలాంటప్పుడు కూడా నాకు 5 డేస్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. యాంటీబయాటిక్స్ యూజ్ చేశాను గానీ, అస్సలు పెయిన్ కిల్లర్ యూజ్ చేయడానికి నాకు అస్సలు మనసు ఒప్పదండి. భయం నాకు. బాబోయ్! ఆహ్, నా కిడ్నీలు వాటిని వడపోయలేవు. నేను అసలు దాన్ని తీసుకోలేననుకుంటాననమాట. నాతో నేను చెప్పుకుంటూ ఉంటాను. దానికోసం అనేసి నేను పెయిన్ కిల్లర్స్ కూడా తక్కువ తీసుకుంటాను. ఇప్పుడు ఎక్కువ సంపద ఏంటంటే ఆరోగ్యమేనండి. ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే మనం ఎంత సంపాదించినా అది వేస్టే. మనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు.
బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అందరూ కూడా బాగోవాలి. అన్నీ మీరు వంటింట్లోంచి సొంతంగా చేయండి అంటున్నారని మీరు ఇంకేమన్నా చేయాలని చూసారు. మొన్న ఎవరో నేను యూట్యూబ్‌లో చూసాననమాట. ఆ! యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్ చేసేసుకున్నాడంట అతనికతను. అసలు అలాంటివి చేయకూడదండి. ఎందుకంటే తప్పు కదా! మన బాడీని మనం చేయలేము. ఆయనకాయన మత్తు తెచ్చేసుకున్నాడంట. కొనేసుకొని ఆయన ఇంజెక్ట్ చేసుకుండి ఏదో చేయాలనుకున్నారంట. అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఆహ్, మన బాడీని మనం నేచురల్‌గా ఏదన్నా చేయగలం గానీ, అలాంటి ప్రయోగాలు మనం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రాణం గదా! అలాంటి అలాంటివి ఎప్పుడు ట్రై చేయకండి. అలాంటి మనకి మెడిసిన్‌కి సంబంధించి కానీ, లేకపోతే అలాంటి యాక్టివిటీస్ ఏమి చేయొద్దు. నేచురల్‌గా అంటే ఏదన్నా చిన్న చిన్న పెయిన్స్ తగ్గడానికి, లేకపోతే మన బాడీని మన కంట్రోల్‌కి తెచ్చుకోవడానికి ఇలాంటి వాటిల కోసం అనమాట నేను చెప్పేది. వేరే వేరే విధంగా కాదనమాట. ఇంకా ఇంకా చెప్పండి. ఛానల్‌లో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో సజెస్ట్ చేయండి మీరంతా కూడా. సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. వాచ్ టైమ్ కూడా పెరగాలి. చేస్తున్నాను వీడియోస్ అయితే. అప్పుడప్పుడు పెడుతున్నాననమాట. డైలీలా పెట్టేలా కూడా చూడాలనమాట. యూజ్‌ఫుల్‌గా ఉండేలాగా. ఇంకేంటి ఏమైనా సజెషన్స్ ఇవ్వండి లైవ్ చూసిన తర్వాత మీరు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కోసం అంటే నేను చేసేవి ఏమైనా మర్చిపోయానా? ఒకసారి ఆలోచించుకుంటున్నాననమాట. ఏదైనా క్రీమ్స్ మనం బయటవి ఎక్కువ ప్రిపేర్ చేయనవసరం లేదు. ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. మంచి మాయిశ్చర్ అని చెప్పాలి అంటే కొబ్బరి నూనెనండి. అలానే కొబ్బరి నూనె రాసుకుంటే బ్లాక్ అయిపోతామేమో అనుకుంటారు కానీ, కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ అండ్ స్కిన్ కూడా మంచి హెల్తీగా ఉంటుందన్నమాట. ఎలా అంటే కొబ్బరి నూనె, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి హెల్త్ హెల్త్ అంటే స్కిన్ హెల్త్ అండ్ హెయిర్ హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం ఇంట్లో ఉన్నవి యూస్ చేస్తే సరిపోద్ది. హెడ్ బాత్ చేసినప్పుడు కూడా ఆయిల్ పెట్టి ఆ తర్వాత 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి. చాలా సిల్క్ అండ్ షైనీగా ఉంటదనమాట. చాలా హెయిర్ ప్యాక్స్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతీది బయట కొని తెచ్చుకోని అవసరం ఏముండదండి. కొద్దిగా ఎర్ర మందారం అని అందులో కొద్దిగా కలబంద వేసుకోండి. హెయిర్‌కి పెట్టుకున్న మంచి మాయిశ్చర్‌గా పనిచేస్తదనమాట. మంచి కండిషనర్‌గా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా! అవిసె గింజలతో చేసిన వాటర్ అనేసి. ఇప్పుడు ఎక్కువ మళ్ళీ ఫేమస్ అవుతుంది రైస్ వాటర్ కూడా మనం కొనే పనేం ఉండదు కదా! మనం కడిగి ఆ వాటర్‌ని పక్కన పెట్టుకొని దాన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎన్నాళ్ళు ఎవరు కుంకుడుకాయలు అవి యూజ్ చేయట్లేదు కదా! అన్నీ షాంపూలే. కాకపోతే ఏ షాంపూ యూజ్ చేసినా సరే పీహెచ్ లెవెల్స్ ఎంతున్నాయో ఒకసారి చూడండి. లేదు కదా! పీహెచ్ వాల్యూస్ చెక్ చేసే ఛానల్స్ కూడా ఉంటాయి. ఒకసారి అందులో కూడా మీరు సెర్చ్ చేయండి. వాళ్ళు మనకి లైవ్‌లో చూపిస్తూ ఉంటారనమాట. పీహెచ్ వాల్యూ ఎంతుంది, ఈ సోప్‌లో ఎంతుంది, లేకపోతే ఏ షాంపూలో ఎంత పీహెచ్ వాల్యూ ఉన్నదనేది కూడా చూపిస్తూ ఉంటారనమాట. దాన్ని బట్టి మనం యూజ్ చేయడం బెస్ట్. ఎందుకంటే పీహెచ్ వాల్యూ ఎక్కువ ఉన్నా కానీ మన హెయిర్ డ్యామేజ్ అయిపోతుందండి. కొన్ని షాంపూస్ కొందరికి పడుతుంటాయి, కొందరికి పడవనమాట. ఇన్నాళ్ళ కుంకుడుకాయలు కూడా పెద్ద ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి ఎక్కువ షాంపూ యూజ్ చేస్తున్నారు. కానీ మన హెయిర్‌కి ఏది బెటరు? పీహెచ్ వాల్యూ ఎందులో తక్కువగా ఉంది. పీహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటే మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా హెడేక్ కూడా రావచ్చు. వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా అనమాట. మనకి పీహెచ్ వాల్యూ తక్కువ ఉన్న సోప్స్ యూజ్ చేయడం అనేసి ఇలా అనమాట. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. వీక్లీ వన్స్ ఏదో ఒక హెయిర్ ప్యాక్ వేసుకుంటే అప్పుడు హెడ్ బాత్ చేయండి. అంటే మీకు ఖాళీగా ఉన్న రోజుల్లోనే. చాలామంది ఫ్రైడే హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. ఫ్రైడే హెడ్ బాత్ చేస్తే గనక పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి అవ్వదు. మార్నింగే హెయిర్ ప్యాక్ పెట్టుకుండి చేసి ఇంకా స్కూల్స్‌కి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఇలా ఉండదు. మనకి ఎప్పుడైతే ఫ్రీ టైమ్ ఉంటదో, ఎప్పుడైతే హాలిడే టైం ఉంటుందో, ఆ ఒక్క రోజున మన కొరకు సెల్ఫ్‌గా మన హెల్త్ కొరకు, మన స్కిన్ హెల్త్, మన మన గట్ హెల్త్, మన హెయిర్ వీటన్నిటి కోసం కూడా ఒక్కరోజు మన కొరకు
కేటాయించుకోవాలనమాట. అంటే మనం అందంగా కనిపించడం కాదు, ఆరోగ్యంగా కనిపించడం కోసం అనమాట. మన హెయిర్ అయినా, స్కిన్ అయినా, మన లోపల మన బాడీ లోపలైనా సరే ఆరోగ్యంగా కనిపించడం కోసం అందంగా కనిపించాలనే కాదు, అందంగా మనం ఆరోగ్యంగా ఉంటే అందంగా ఎలాగా కనిపిస్తామన్నమాట. మన ఆరోగ్యం ఎంతో ముఖ్యం. మీరందరూ కూడా నేను చెప్పినవి యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. యూజ్ అయిన వాళ్ళు లైక్ చేయండి ఈ లైవ్ని. అప్పుడే 1 అవర్ అయిపోతుంది నేను స్టార్ట్ చేసి లైవ్. ఇది ఈ లైవ్ మీకు ఎవరికైనా ఉపయోగకరంగా ఉందంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో ఇంకా ఏమైనా సరే ఈ ఈ లైవ్ చూసిన తర్వాత ఏదైనా మీరు వీడియోస్ చేయాలని అడిగితే కామెంట్ చేయండి. ఒకవేళ లైవ్ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయొద్దు, అలా వదిలేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.